ఈ దఫా కరీంనగర్ సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సముద్రాల లక్ష్మణ్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శి గోష్కి శంకర్, డీసీసీ ఎస్ఎస్ఎల్ మాజీ కన్వీనర్ కనకం విద్యాసాగర్ తో కలిసి కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన గతంలో ఈ పదవిని రావు రెడ్డి సామాజిక వర్గాలకే ఇచ్చేవారని ఈసారి మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. తెలంగాణలో 38 లక్షల మాదిగల ఓటు బ్యాంకు ఉందని, కాంగ్రెస్ గెలుపులో మాదిగ ఓట్లు కీలక పాత్ర పోషించే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో మాలలకే ప్రాధాన్యతనిస్తున్నారే తప్ప మాదిగలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. గత ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ టికెట్ ను బీసీ వర్గానికి ఇస్తే ఎంపీ టికెట్ ను విలమ సామాజిక వర్గానికి ఇచ్చారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా నిలబెట్టినా మేమంతా వారి గెలుపు కోసం కృషి చేశామన్నారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి స్పందించి సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయిస్తే మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో కోహెడ వినోద్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లోని సుడా చైర్మన్ నామినేటెడ్ పదవిని మా మాదిగ జాతి సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకు అనంటే కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు ఒక రావు రెడ్డి సామాజిక వ్యక్తులు పదవీ కాలాన్ని చేశారు కాబట్టి ఈ ఒక్కసారి కరీంనగర్ జిల్లాలో సుడా చైర్మన్ పదవిని మాదిగ సామాజిక వర్గానికి కేటాయించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ నియోజకవర్గంలో మాదిగల ఓట్లు అధికంగా ఉన్నాయి. మరి మాదిగలు కూడా ఓట్లు వేస్తేనే కానీ మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలకంగా ఓట్లు వేసిన దాఖలు ఉన్నాయి. కాబట్టి మా సామాజిక వర్గానికి ఈసారి సుడా చైర్మన్ పదవి ఖచ్చితంగా కేటాయించాలని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నాం. యావత్ మాదిగల పక్షాన మేము ఈరోజు మాట్లాడుతున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మరి 3 ఎంపీ స్థానాలు ఉంటే 3 ఎంపీ స్థానాలు మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకే ఇవ్వడం జరిగింది. మా మాదిగ సామాజిక వర్గానికి పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ దళిత సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గానికి నువ్వు పెద్ద దిక్కుగా ఉన్నావు. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఈ కరీంనగర్ జిల్లాలో సుడా చైర్మన్ పదవి ఈ మాదిగ సామాజిక వర్గానికి ఇచ్చినట్లయితే ఈ మాదిగ సామాజిక వర్గం మీకు రుణపడి ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మీరు 30 సంవత్సరాల వర్గీకరణ అంశాన్ని మీ చాకచక్యంతో అసెంబ్లీలో తీర్మానం చేసి గ్రూప్ 1, గ్రూప్